జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. నేను చెప్పే ఈ సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం అనేది 14గా ఉన్నది, వ్యయం అనేది 2గా ఉన్నది, అవమానం అనేది 6గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 6గా ఉన్నది. కన్యా రాశి వారికి మార్చి 29వ తారీఖు నుంచి శని భగవానుడు రుణరోగ శత్రుస్థానమైన 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్ళబోతున్నారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కన్యా రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఛాలెంజింగ్ పీరియడ్గా ఉండబోతోంది. మ్యారేజ్ అయిన వాళ్ళకి, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి వివాహం అయ్యే అవకాశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక శని బలంగా ఉంటే కనుక కన్యా రాశి వారికి మ్యారేజ్ పరంగా అలాగే ధనపరంగా మంచి అభివృద్ధి అంటూ చూస్తారు. గురువుగారు 10వ స్థానంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. కెరియర్లో మార్పులు అంటూ ఉంటాయి. కుటుంబ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు నశిస్తారు. అలాగే ల్యాండ్స్, ప్లాట్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా మాత్రం కన్యా రాశి వారికి ఈ సంవత్సరంలో మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. విద్యార్థులకి మీరు అనుకున్న యూనివర్సిటీలో మీరు అనుకున్న సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. గురువుగారు అక్టోబర్ 14వ తారీఖు నుంచి ఆయన కర్కట రాశికి రాబోతున్నారు. అంటే మీ లాభస్థానానికి రాబోతున్నారు. అప్పుడు మాత్రం మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. జాక్పాట్ లాంటివి చూస్తారు. మీరు చాలా ఆనందంగా ఉంటారు. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి మళ్ళీ మీ 10వ స్థానానికి వక్రించి వెళ్తూ ఉంటారు. అప్పుడు పరంగా మాత్రం కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజెస్ అంటూ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహువు మీకు 6వ స్థానానికి రాబోతున్నారు. కేతువు 12వ స్థానానికి రాబోతున్నారు మే 19వ తారీఖు నుంచి. దీని మూలంగా శత్రువులు అనేవాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే బిజినెస్ పరంగా మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.